హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. తెలంగాణ రాజకీయాల్లో క్యాబినెట్ మార్పులపై మరోసారి చర్చ మొదలైంది. మంత్రులను ఢిల్లీకి పిలిపించడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కీలక శాఖల్లో మార్పులు జరిగే అవకాశం ఉందా? కొత్త నేతలకు అవకాశం కల్పిస్తూనే ప్రస్తుత మంత్రుల బాధ్యతల్లో మార్పులు ఉంటాయా? తెలంగాణ రాజకీయాల్లో మరోసారి క్యాబినెట్ విస్తరణ, మంత్రుల మార్పులపై చర్చ హాట్ టాపిక్గా మారింది. రాష్ట్ర క్యాబినెట్లో మార్పులు చేర్పులు ఉంటాయన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో వేగంగా వినిపిస్తోంది. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన పలువురు మంత్రులతో పార్టీ అధిష్టానం కీలక సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం. ఈ సమావేశాల్లో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు, మంత్రుల వ్యక్తిగత పనితీరు వంటి అంశాలపై సమగ్ర సమీక్ష జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారుతున్న నేపథ్యంలో క్యాబినెట్లో మార్పులు అవసరమన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ మరింత బలోపేతమయ్యేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త వారికి మంత్రివర్గంలో అవకాశం కల్పించే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. పార్టీకి సేవలు అందిస్తున్న కొందరు నేతలకు ఈసారి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అదే సమయంలో ప్రస్తుత మంత్రుల శాఖల్లో మార్పులు కూడా జరిగే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా రెండో దశలో ప్రమాణ స్వీకారం చేసిన కొందరు మంత్రుల పనితీరుపై సమీక్ష జరిగినట్లు తెలుస్తోంది. వారి శాఖల్లో మార్పులు చేయవచ్చన్న సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. ఇక కీలక శాఖల విషయానికి వస్తే ఆర్థిక శాఖ, రెవెన్యూ, సివిల్ సప్లై వంటి విభాగాల్లో బాధ్యతల మార్పులపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఈ శాఖలు ప్రభుత్వానికి అత్యంత కీలకమైనవిగా ఉండడంతో అనుభవం మరియు పనితీరు ఆధారంగా బాధ్యతలు పునర్విభజించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కొందరు సీనియర్ మంత్రులు తమ శాఖల్లో మార్పులు చేయాలని అధిష్టానాన్ని కోరినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. తమ అనుభవానికి తగిన శాఖలు ఇవ్వాలని అభ్యర్థనలు చేసినట్లు సమాచారం. ఇలా అన్ని కోణాల్లో చూస్తే తెలంగాణ క్యాబినెట్లో త్వరలోనే పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ మార్పులు ఎప్పుడు, ఎలా ఉంటాయన్న దానిపై అధికారిక ప్రకటన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.